శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాఫీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాఫీ థియేటర్ సమీపంలో సీసీ రోడ్, సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీతో పరిసరాలను చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం కూడా బయటపడింది. బయటపడిన శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నాయి. సీసీ రోడ్, సపోర్ట్ వాల్ నిర్మాణం పనులు చేస్తుండగా శివలింగం బయటపడడంతో పనులు చేస్తున్న వ్యక్తులు దేవస్థానం అధికారులకు సమాచారం తెలపడంతో బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు. శివలింగం పక్కనే ఉన్న శాసనలిపి ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు దేవస్థానం అధికారులు పంపారు. బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసనలిపి 14-15వ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు. బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నింద్రకు చెందిన కంపిల్య శివలింగాన్ని చక్రగుండం వద్ద సారంగధార మఠం, రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని, నందీశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు లిపిలో ఉందని మైసూరుకు చెందిన ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది. అలానే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణం సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు, బంగారు, వెండి నాణాలు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు అదే రీతిలో పురాతన శివలింగం బయటపడడం గొప్ప విశేషంగా భక్తులు, దేవస్థానం అధికారులు భావిస్తున్నారు.